ఏమీ చేతుర స్వామి ఏమీ చేతు ఉన్న పరువు పోయింది గంగలోన కలిసింది ఏమీ చేతుర స్వామి ఏమీ చేతు. అందరికీ నమస్తే, నేను మీ న్యూస్ మామ. అదేందా అదే పాకిస్తాన్ వాళ్ళు అట్ట తోక ముడుచుంటారు, వాడు పాసుగాల ఒళ్ళే మడుచులు ఉంటారు. ఏమైనా మన వంటి వాళ్ళకి చాలా భయం లేబ్బా. మన పేరు చెబితేనే వాళ్ళకు వనుకొచ్చుండ్లా. మొన్నటిదాకా మేము ఆడమబ్బి, మేము గాన మనుషులమైతే ఆడమంటే ఆడమంతే అని అన్ని బొలి మాటలు మాట్లాడుండరు. అసలు ఆ పాకిస్తాన్ వాళ్ళు ఎట్ట దారికి వచ్చి ఉండారో తెలుసునా? దాని వెనకాల పెద్ద కథ ఉండదు సామి. వాళ్ళు దేశభక్తి బంగ్లాదేశ్ తో దోస్తి అని సుందర ముదనష్టంగా మాట్లాడుండరు. కానీ అసలు కథ వేరే ఉండదులే మాయన్న. వాళ్ళకు కూకుంటే అప్పు లేకితే అప్పు. పాకిస్తాన్ లో జనం చేతుల్లో పైకం లేక మ్యాన్హోల్స్ మీద మూతలు ఎత్తకపోతుంటారు. ఇట్లాంటి టైంలో మనకి ఎందుకు వచ్చిన ఆవేశం రా గుడిచెట్టి షరీఫ్ అని పాకిస్తాన్ జనాలతో పాటు పెద్ద మనుషులు కూడా తాయి మూసుకారా నువ్వు అని ఉన్నారట. పైగా మనోళ్లతో మ్యాచ్ ఆడకపోతే వాళ్ళ తాడారిపోతుంది. 15వ తారీఖున కొలంబోలో జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే ఐసీసీకి అక్షరాల 1460 కోట్లు నష్టం వచ్చిండేదబ్బి. అట్నే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఒక ఏడాది మొత్తం కలిపితే వచ్చే సంపాదన ఒక్క 290 కోట్లే. అంటే మనతో ఆడే ఒక్క మ్యాచ్ విలువ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొత్తం ఆస్తి కంటే 5 రెట్లు ఎక్కువ ఉండదు. అందుకే ఐసీసీ ఒరే మీ బండబాడ మ్యాచ్ ఆడతారా లేకపోతే మీకు ఇచ్చే నిధులన్నీ కట్టింగ్ చేసి పోడ్చమంటారా అని గద్దించేసరికి తోక ముడుచుకొని ఆడేదానికి ఒప్పుకుని ఉండారు. పైగా వాళ్ళేదో పొడిచే మాదిరిగా ఐసీసీకి డిమాండ్ కూడా పెట్టుండారబ్బా. కానీ వాళ్ళ పప్పులేం ఉడకనివ్వాల. మీది మీరు కడుక్కోనరా తాయి అంటే ఆ బంగ్లాదేశ్ మీద పెనాల్టీ ఏమాకండి అని అడుగుంటారు. అంతేనా? మన దేశంతో మ్యాచ్లు కావాలని అడుగుంటారు. ఊరికి ఇట్లాంటి పనికిరాని పాచి కబుర్లన్నీ చెప్పుంటారు. వాళ్ళ మాటలన్నీ ఐసీసీ వాళ్ళు అనంత మన చేతుల్లో లేదబ్బే. చెప్పినట్టు వినకపోతే మాత్రం నీ బతుకు నెల్లూరు బస్టాండ్ అయిపోతుందని గట్టిగానే వాయించుండ్లా. అందులో పెద్ద కామెడీ ఏమున్నదంటే పోయిన తూరి మనోళ్ళు పాకిస్తాన్ వాళ్ళకు చేకండి ఇవ్వలేదుగా. అట్ట ఈసారి జరగద్దు, మా చేతిలో చెయ్యి కలపాల్సిందే అబ్బా అని అడుగుంటారట. పోరా తాయ్ అది వాళ్ళు ఇష్టం, మీరేం చెప్పేది అని మొహం మీదనే కడిగి పారేసి ఉండదట ఐసీసీ. పైకం కోసం లొంగిపోయామని చెప్తే పరువు పోతుందని పాకిస్తాన్ వాళ్ళు శ్రీలంక ప్రెసిడెంట్ ఫోన్ చేసుండాడు. మిత్రదేశాల గౌరవం కోసం వెనక్కి తగ్గుండామని సోళ్లకూతలు కూర్చుండారబ్బే. వాళ్ళు ఎన్ని వేసాలు చేసినా మన టీమిండియా పవర్ ముందు తలొంచక తప్పలేదు. 15వ తారీఖున అలా జమ్మం మరోసారి అణిగిద్ది. ఇవే ఇవాటి విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మీద మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయండి అబ్బా. అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానబ్బే, లేదు మే ఉంటా.